వెల్కమ్ టు సుదేష్ణ వంటలు. ఈరోజు ఫ్రైడ్ రైస్ వేస్తున్నానండి. వీటన్నిటితో చేస్తున్నాను. జీరా వేస్తున్నానండి, ఆవాలు, పచ్చిమిర్చి, ఆనియన్ వేస్తున్నాను, కరివేపాకు వేస్తున్నానండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి, క్యాప్సికమ్, క్యారెట్, క్యాబేజీ, బఠానీ అన్నీ వేస్తున్నానండి. బాగా మిక్స్ చేయాలి, చేసి అంత కొద్దిసేపు మగ్గాలండి. బాగా ఇది ఉడికే వరకు ఒక 5 minutes ఉంచాలి. పసుపు వేస్తున్నానండి, కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నాను ఇది మగ్గడానికి. ఒక 5 minutes మగ్గిన తర్వాత రైస్ వేయాలి. మూత పెట్టాలండి, కొంచెం మగ్గిపోతుంది. ఉడికిందండి, చాలా బాగా ఉడికిపోయినవి అన్నీ. క్యాబేజీ, బఠానీ, క్యారెట్ అన్నీ బాగా ఉడికాయి. ఇందులో మిర్చి పౌడర్ వేస్తున్నాను, రైస్ సరిపడా వేస్తున్నానండి, కొంచెం సాల్ట్ వేసి ముందు వేసాను కదా, అది చూసుకొని వేసుకోండి. మసాలా పౌడర్ వేస్తున్నానండి, గరం మసాలా వేసుకుంటే మీరు వేసుకోవచ్చు, ఆప్షన్, లేకపోతే లేదు. నేను వేస్తున్నాను, బాగుంటుంది రైస్లోకి అని. రైస్ వేస్తున్నానండి, రైస్ అయిందండి. వెజిటేబుల్ రైస్ అయిందండి. లంచ్కు చేశానండి. హెల్తీ ఫుడ్, బాగుంటుంది, అందరు తినేయచ్చు. అన్ని కూరగాయలతోటి, లీవ్స్ తోటి వేస్ట్ చేశాను. నా వీడియో చూసి సబ్స్క్రైబ్ చేయండి.